హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముంగడికి వచ్చాను అనమాట. సో అదేంటంటే సో మీరు విజువల్లో చూడొచ్చు, లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్. సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంపెనీ అనమాట. సో లిఫ్ట్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంటుంది. సో అది హౌ మచ్ కాస్ట్ ఎంత ఉంటుంది, సో చాలా డౌట్స్ ఉంటాయి. ఎలా రెడీ అవుతుంది, దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, సో దానికి కావాల్సిన ఎంత కాస్ట్ అవుతుంది, సో ఎక్విప్మెంట్స్ ఏది వాడతారు, సో ఇవన్నిటికీ అందరికీ ఒక మంచి సొల్యూషన్ చూపించడానికి మా క్యూబ్ నెట్వర్క్ టీంతో కలిసి ఇక్కడికి మేము రావడం జరిగింది. సో లోపలికి వెళ్దాం, సో వెళ్ళి అక్కడ మాట్లాడదాం. లొకేషన్ వచ్చేసి ఐడిఎఫ్ బాలనగర్ అనమాట. సో ఎంట్రీ కాగానే సో చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తానికి అయితే లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అయితే మనం వచ్చేసాం అనమాట. సో వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళు యూజ్ చేస్తారు, సో ఎలా లిఫ్ట్ని ఎలా రెడీ చేస్తారు కూడా మీ అందరికి నేను ఈరోజు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒకసారి మీరు చూడొచ్చు, విజువల్లో చూడొచ్చు ఎంత పెద్దగా మనకు అనిపిస్తుంది. సో ఐ థింక్ దిస్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో వెళ్దాం, చూద్దాం ఎలా 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 వర్క్ చేస్తుంది, సో ఏమేమి ప్రోడక్ట్స్ వాడతారు ఒక లిఫ్ట్ ప్రిపేర్ చేయాలంటే, సో ఏంటంటే ప్రోడక్ట్స్ ఇవన్నీ వాళ్ళ ఎక్విప్మెంట్స్ వాడతారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అనిల్ గారు మన దగ్గర ఉన్నారు. వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. యా, సో లిఫ్ట్, సో చాలా మందికి ఎన్ని అంతస్తుల హైట్స్ కట్టినా కూడా లిఫ్ట్ మ్యాండేటరీ, పక్కన లిఫ్ట్ కావాలి. సో అలాంటి లిఫ్ట్ ఎలా రెడీ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారో సో వ్యూవర్స్ చాలా మందికి తెలియదు. సో ఫస్ట్ టైం చేయబోతున్నాం. సో ఎలా లిఫ్ట్ రెడీ అవుతుందో కూడా సో అన్నిటికీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? తప్పకుండా. ఓకే సార్. ఎలా స్టార్టింగ్ ఎలా స్టేజెస్ ఉంటాయి? మనకు కస్టమర్ ఏదైతే అనుకుంటాడో దాన్ని బట్టి ఆ సైజెస్ ఇస్తాడో ఆ సైజెస్ బట్టి మనం ఆ రిక్వైర్డ్ బట్టి చేయగలుగుతాము. డ్రాయింగ్ డిజైన్ చేసేసి మనకు దాంట్లోనే బ్రాకెట్స్ వస్తాయి, రైల్స్ వస్తాయి. రైల్స్ తర్వాత కార్ ఫ్రేమ్ వస్తుంది. ఇది కార్ ఫ్రేమ్ అంటారు దీన్ని. ఓకే, కార్ ఫ్రేమ్. దీని మీద మనకు క్యాబిన్ అనేది వస్తుంది అనమాట. క్యాబిన్ మెయిన్ పార్ట్ అనమాట. దీంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ మనకి ఇది ఎంఎస్ మెటీరియలే బెండ్ చేసేసి మనం ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఎట్లన్నా బెండ్ చేసుకోవచ్చు. మనకు కస్టమర్ ఎలా ఉంటే అలా ఓకే చేసుకొని మనం స్ట్రెంత్ గా చేయడానికి మనం. ఓకే, సో ఇది థర్డ్ స్టెప్ అన్నమాట. అవునండి. ఓకే, సో అంటే క్యాబిన్ అనేది మెయిన్ పార్ట్ అన్నమాట. దీని మీద కూర్చొని ట్రావెల్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఓకే ఓకే, సో ది మెయిన్ పార్ట్, లిఫ్ట్ లో మెయిన్ పార్ట్ అన్నమాట. అవునండి. ఓకే, సో అంటే కస్టమర్స్ కి ఎలాంటి సైజెస్? ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఇళ్ళలో చూస్తాము, కొన్ని ఇళ్ళలో ఏముంటుంది కొంచెం స్పేస్ ఉంటుంది, కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది, కొన్ని హాస్పిటల్ లిఫ్ట్స్ ఉంటాయి. దానికి ఎలా సైజెస్ ఉంటాయి దాన్ని బట్టి మనం డిజైన్ చేసి ఇవ్వగలుగుతాం. ఓకే, అంటే సైజ్ బట్టి మీరు ప్రిపేర్ చేసి ఎంత సైజ్ ఉన్నా సరే మన కస్టమర్ ఏ సైజ్ అయితే అన్నాడో మనకి అక్కడ ఏ పార్ట్ అయితే వస్తుందో ఆ సైజుని బట్టి మనం డిజైన్ చేయగలుగుతాం. ఎవ్రీ సైజ్ ఏ సైజ్ ఏదైనా చేయగలుగుతాం. ఓకే, గ్రౌండ్ ఒక ఫ్లోర్ నుంచి మనం 15 ఫ్లోర్ వరకు ఏదైనా చేయగలుగుతాం. ఓకే ఓకే, 1 ఫ్లోర్ టు 15 ఫ్లోర్స్ ఏదైనా చేయగలుగుతాం, ఎంత సైజులైనా చేయగలుగుతాం. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అన్న? దీని తర్వాత మన క్యాబిన్స్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం, మనం చూపిస్తాం. ఓకే, సో అన్న ఇదేంటి అన్న? ఇది మనం దాంట్లోనే అది ట్రాక్షన్ టైప్ అండి. ఇది ఎల్ టైప్, మనకు హైడ్రాలిక్ వస్తుంది. ఇది ఓకే, స్ట్రైట్ గా వస్తుంది మనకు హైడ్రాలిక్. మనం చూసినప్పుడు డూప్లెక్స్ హోమ్స్ ఉంటాయి, అందులో స్పేస్ తక్కువ ఉంటుంది మనకి. దాంట్లో మనకు చూసినట్టయితే హైడ్రాలిక్ వస్తుంది. ఓకే ఓకే, మెయిన్ సిలిండర్ తోటి నడుస్తుంది. ఇది సిలిండర్ తోటి నడుస్తుంది. ఓకే, ఈ విధమైన కూడా మనం చేయగలుగుతాం. ఓకే, ఎన్ని టైప్స్ ఉంటాయి అన్న లిఫ్ట్ లో? లిఫ్ట్ లో చాలా రకాలు ఉంటాయండి. ఇక కస్టమర్ ని బట్టి అక్కడ స్పేస్ ని బట్టి మనం డిజైన్ చేయాల్సి వస్తుంటుంది. ఓకే, అంటే స్పేస్ తక్కువ లిఫ్ట్ స్పేస్ ఎక్కువ అంతే. ఏ స్పేస్ అయినా సరే మనం కస్టమర్ ఏదైతే అనుకుంటాడో అతనికి నచ్చే విధంగా చేయడమే మా లక్ష్యం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది హైడ్రాలిక్ లిఫ్ట్. హైడ్రాలిక్ లిఫ్ట్ ఇది డూప్లెక్స్ లలో ఇండిపెండెంట్ హోమ్స్ లో G+1 అని ఉంటది కదా, ఇంటి లోపలనే వస్తుంది ఇది మనకి. ఓకే ఓకే, ఓన్లీ ఇండోర్. ఇది ఇండోర్ లోనే వస్తుంది. చాలా తక్కువ స్పేస్ ఉండి లోపల ఫిట్ అనేది లేని సమయంలో మన హైడ్రాలిక్ యూజ్ చేస్తాం. ఓకే, కెపాసిటీ ఎంత ఉంటుంది మనకి? 3 ప్యాసింజర్ 4 ప్యాసింజర్ ఈజీగా నడుస్తుంది. నలుగురు ఈజీ. వెయిట్ కి సంబంధించి ఉంటుంది ఇంతమంది? చాలా వస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది 4 ప్యాసింజర్.
మనకి యాక్చువల్గా ఏంటంటే హైడ్రాలిక్ ఉన్నాయి, స్పేస్ తక్కువ ఉంటుంది, 1-2% ఉంటుంది, అందులో స్పేస్ కంజెస్టెడ్గా ఉంటుంది. ఓకే ఓకే. మనకి ఆ స్పేస్లో కూడా ఈజీగా చేయొచ్చు. ఇదనే కాదు, దీంట్లో కూడా మనం సైజెస్ కూడా డిఫరెంట్ చేయొచ్చు, ఇంకా తక్కువ చేసుకోవచ్చు. వావ్ సూపర్. ఇప్పుడు ఇండివిజువల్ కొత్తగా మనం చూస్తున్నాం కదా ఓపెన్ ప్లాట్స్లలో, విల్లాలలో మెయిన్ ఇదే ఉంటాయి. ఓకే ఓకే సూపర్. నెక్స్ట్ అన్న ఇంకా వెళ్దాం, మనం ముందరికి వెళ్దాం. ఓకే. క్యాబిన్స్, డిఫరెంట్ టైప్ క్యాబిన్స్ ఉన్నాయి, అవి మాట్లాడేస్తాం. క్యాబిన్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అది కూడా కస్టమర్ మనకి ఏదైతే ఇస్తున్నాడో అదే ఉంటుందండి. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే కస్టమర్ సైజుని బట్టే మనం డిజైన్ చేసుకోగలుగుతాం. ఓకే. సో ఇవన్నీ కూడా హైడ్రాలిక్ ఇవన్నీ ఇది ఎంఆర్ఎల్ అంటారు, దాని టైప్ లో ఎంఆర్ఎల్ ఇంకో దీంట్లో పుల్లి వస్తుంది అనమాట మనకి. ఇది పుల్లి 2 రోపింగ్ అవుతుంది. దీనికి కౌంటర్ ఫ్రేమ్ వస్తుంది, ఇది కార్ ఫ్రేమ్ వస్తుంది. అంటే కౌంటర్ మన వెయిట్స్ ఉంటాయి, మన మెయిన్ క్యాబిన్ పైన నిలబడతాం కదా, బ్యాలెన్సింగ్ అవుతుంది. వెయిట్స్ అనేది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటాయి, అప్ డౌన్ అనేది మెయిన్. ఆ బ్యాలెన్సింగ్ అనేది కౌంటర్ వస్తుంది. ఇది అనేది మనకు ప్లాట్ఫామ్ వస్తుంది, దీనిపైన మనం ఇక్కడ నిల్చుకొని మనం ట్రావెలింగ్ చేస్తాం. మనకి దీని కింద ఉంటది కాబట్టి మనకు కనబడదు. మన క్యాబిన్స్ ఉన్నాయి, క్యాబిన్స్ చూద్దాం ముందర. ఓకే. క్యాబిన్స్ అంటే అందులో మనం ట్రావెల్ చేస్తాం కదా, అదే అండి. ఓకే. సో అంటే నాకు తెలిసి లార్జెస్ట్ కంపెనీ అనుకుంటా. అవునండి, చాలా లార్జెస్ట్ కంపెనీ. ఓకే. సో ఎలా ఉంటుంది అన్న, వస్తూ ఉంటాయి ఆర్డర్స్? చాలా ఆర్డర్స్ ఉంటాయి. ఫుల్ బిజీ షెడ్యూల్ ఉందండి ప్రజెంట్ గా అయితే. షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉందండి. ఆల్రెడీ మేము నైట్ కూడా షిఫ్ట్ కూడా రన్ చేయడం వస్తుంది. ఓన్లీ జనరల్ షిఫ్ట్ ఉండేది ఇంత ముందుకు, డే షిఫ్ట్, ఒక నైట్ షిఫ్ట్ కూడా రన్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. నైట్ 10 o'clock వరకు నడుస్తుంది. ఇంకా ఫర్దర్ గా కొన్ని రోజులలో నైట్ 24 hours ప్లాన్ చేస్తున్నాం 1-2 months లో. ఓకే. ఎప్పుడు ఇది ఏర్పాటు చేశారు? ఇది 15 years ఏవో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. సో ఇవన్నీ క్యాబిన్స్? అవునన్న, ఈ క్యాబిన్స్ నుంచి మా ఇంజనీర్ ఉన్నారు, మా అజయ్ గారితో. ఒకసారి మా క్యాబిన్స్ గురించి వివరిస్తారు. ఓకే. క్యాబిన్ ప్రొడక్షన్ మేనేజర్. అవునండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. సో క్యాబిన్స్ మెయిన్ पार्ट ऑफ द लिफ्ट। सो ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అన్న? ఇది फर्स्ट ऑर्डर देते, सेल्स वाला ऑर्डर देते हो, हम लोग कौन सा साइज दिया तो हम लोग रेडी करता है ऐसा सर। कस्टमर लोग क्या दिया तो हम लोग कैसे रेडी करते हैं, तो डिजाइन केबिन रहता है, ग्लास केबिन रहता है, पूरा कस्टमर के हिसाब से जैसा रहता है हम लोग ऐसा बनाते हैं। ओके, कस्टमर सैटिस्फैक्शन इज द मोस्ट इंपॉर्टेंट अंकल। ओके, कस्टमर कैसा देता है हम लोग कैसा बनाते हैं। ओके, कोई से भी कौन सा भी डिजाइन देते हैं हम लोग बना के देते हैं ऐसा। ఏ డిజైన్ అయినా చేస్తారు? कोई से भी डिजाइन देते हैं। ఓకే. సో వర్కింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇందులో? फर्स्ट फ्रेम सेल्स ऑर्डर आया तो हम लोग को ये फ्रेम रहता। ओके, ए फ्रेम प्लेटफॉर्म ही बोलते हैं। ఓకే, ప్లాట్ఫామ్। इसके ऊपर नीचे सपोर्ट लगाते हैं स्ट्रांग के लिए। ఓకే ఓకే. సో వ్యూయర్స్ ఇది చూడొచ్చు, ఇది సపోర్టింగ్ పర్పస్, ఇది వాటర్ చెప్పి చెప్తున్నారు, पूरा स्ट्रेंथ के लिए। ఓకే. సో అంటే ఉండడానికి వైట్ वेट स्ट्रेंथ के लिए, उसके ऊपर जाए तो नीचे सपोर्ट आता है स्ट्रेंथ के लिए। ఓకే ఓకే ఓకే. उसके ऊपर सीलिंग आता 2 mm का। సో అంటే లిఫ్ట్ హైట్ ఏ విధంగా ఉంటుంది అన్న? 20 to 100 सर, 20 to 100। ఓకే, వెట్ वेट कस्टमर के हिसाब से, ఓకే ఓకే. कस्टमर ये क्या साइज दिया तो हम लोग वही साइज बनाते हैं। హైట్ మాత్రం సేమ్ ఉంటుంది? हाइट मतलब सेम। ओके, ये कस्टमर के हिसाब से रहता। ओके, तो साइड में कैसा रहता क्या नहीं रहता वो हिसाब से देते हम लोग कैसा बनाते हैं। ओके, वो 1200,000 1300,000 क्या दिया क्या साइज आया था हम लोग कैसा बनाते हैं। ओके. तो ये क्या है? ये डिजाइन से ओके ओके. डिजाइन ये है, सपोर्ट लगाते हैं ट्रेन के लिए पूरा। यस, फुल स्ट्रांग है। हाँ, फुल स्ट्रांग है ट्रेन के लिए। ओके ओके ओके, राइट. ये कॉर्नर मिरर लगाते डिजाइन लगा तो केबिन बहुत लुक आता, ओके, अच्छा दिखता पूरा ऐसा। ओके, डिजाइन बोलते हैं सर, कोई सा भी डिजाइन दिया तभी हम लोग डिजाइन लगा सकते हैं सर। ఓ రైట్ రైట్ రైట్. డిజైన్ ఉంటుంది లోపల. ఓకే. సో ఎట్లా ఉంటుంది? ప్రైసెస్ ఏ విధంగా ఉంటాయి? प्राइस सर कस्टमर 50,000 60,000 70,000 ऐसा पैसेंजर के हिसाब से रहता। ओके. सो टोटल कैबिन इधर? हाँ, टोटल केबिन ऊपर सीलिंग आता 2 mm का, प्लस फॉल सीलिंग उधर है, देखो डिजाइन का आता है ऐसा। ओके ओके. हाँ, ऐसा आता डिजाइन आता कस्टमर का भी, वो भी कस्टमर का चॉइस। ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్. हाँ, कस्टमर कैसा पूछे तो हम लोग कैसा देते हैं। ఓకే, కస్టమర్ ఎలా చెప్తే हाँ, అలా कस्टमर कैसा చేసేస్తారు. देते हैं। ఓకే. సో వ్యూయర్స్ చూడొచ్చు, అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ లిఫ్ట్ హైట్ మాత్రం ఒకటే ఉంటుంది, బట్ ఈ వెత్ మాత్రం ఆ కస్టమర్ వాళ్ళు ఏది చెప్తే ఆ వెత్ ఉంటుంది అని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాము. సో అంటే చాలా స్ట్రాంగ్, అంటే చూడొచ్చు ఇలా. సో మనం టచ్ చేస్తే కూడా మనకి అర్థమవుతుంది, చాలా స్ట్రాంగ్ అనే అనిపిస్తుంది. సో అంటే ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది లిఫ్ట్ లో ఉండొచ్చు ఈ క్యాబిన్ లో? ఎగ్జాంపుల్ 4 आदमी जाते हैं, 4 पैसेंजर है। 4 ప్యాసింజర్స్, అంటే నలుగురు వెళ్ళొచ్చు అని కూడా చెప్తున్నారు. సో ఇక లిఫ్ట్ ప్రిపరేషన్ ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. సో ప్రాసెస్ చూసినాక మనం ఇంకా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో అన్న ఏంటి ఇవన్నీ ఇక్కడ? स्टेपनर बैठ देते, स्टेपनर लगाते हैं ఓకే पहले स्ट्रेंथ के लिए। ఓకే ఓకే ఓకే.
लगाता ना ఓకే यस तो रनिंग के टाइम में वायरस नहीं होता ऐसा पूरा स्मूथ का जाता, स्मूथ में आता। స్మూత్ हाँ, ये नहीं लगा है तो गणगण साउंड आता। ఓకే ఓకే ఇది కూడా మెయిన్ అన్నమాట हाँ, ఓకే इस स्टेप ना आता। గమ్ ఉంటుందా గమ్ పెడతారా हाँ, गम पेड़ दो, ఓకే गम रहते गम लगाते देखो, ఓకే गम लगा के उसके बाद स्टेपनर लगाता, ఏ గమ్ लगाते उधर लगाते, अलेंड लगाते, उसके ऊपर स्टेपनर लगाते। ఓకే ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏది ఉంటుంది नेक्स्ट लगा के फिटिंग करते, फिर Okay. फिटिंग करके सेम उधर को लेना, सेम। క్యాబిన్ రెడీ అయిపోద్ది हाँ, कैबिनेट तो उसके बाद पैकिंग करता उधर, पैकिंग करके डिस्पैच। అంటే షీట్స్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయని చెప్పారు हमारा शरद भाई ये सीट्स देखने के लिए हम Okay, उनके पास okay. लेके जा रहे हैं। ఓకే శరత్ हाँ, शरद సో भाई అన్న నమస్తే మెటీరియల్ ఇన్ఛార్జ్ అన్నమాట సో ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆ డిజైన్స్ కూడా ఉంటాయని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాం అజయ్ గారు సో ఎలా ఉంటాయి అన్న క్యాబిన్ షీట్స్ అనేవి ఇలా డిజైన్స్ ఉంటాయి చాలా రకాలు ఓకే చూసుకోవచ్చు. సో మెనీ షీట్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. Okay. ఇక్కడ కాకుండా మనం వేరే డిజైన్ కూడా ప్లాన్ చేస్తే కస్టమర్ రిక్వైర్మెంట్ బయట నుంచి తెప్పిస్తాము. ఓకే క్యాబిన్స్, డోర్స్ అన్ని రకాలు తయారైన షీట్స్. అవును షీట్ చాలా ముఖ్యమైన షీట్ చాలా ముఖ్యం. షీట్స్ ఎస్ఎస్ షీట్స్ ఉంటాయి, ఎంఎస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అంటే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్న డిఫరెంట్ టైప్స్ అంటే చెప్పలేము. డిఫరెంట్ టైప్స్ చాలా ఉంటాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ డిజైన్ బట్టి మనం తెప్పిస్తాం. మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఓకే చూపించండి ఓకే డన్ డిజైన్స్ ఉంటాయి ఎస్ఎస్ ఇవి. ఓకే చూడండి ఇలా ఉంటాయి డిజైన్స్. ఓకే పెంటెక్స్ డిజైన్ ఇవి అలా చాలా రకాలు ఉంటాయి మన దగ్గర షీట్స్. ఇది వచ్చేసి డిజైన్స్ వావ్ వా సో డిఫరెంట్ డిజైన్ ఓకే చాలా రకాలు ఉంటాయి. చాలా బాగుంది కస్టమర్ రిక్వైర్మెంట్ ఏది కావాలంటే దాన్ని బట్టి మనం రిక్వైర్మెంట్ ఇచ్చాం. ఓకే ఇది మన లిఫ్ట్ కి అవుట్పుట్ లా కనిపిస్తుంది అన్న ఇది కనిపిస్తుంది స్టిక్కర్. ఓకే స్టిక్కర్ ఇది ఇలా ఉంది కాబట్టి మీకు డిజైన్ కనిపించదు. అవును మనం ఏంటంటే క్యాటలాగ్ ఇస్తాము. ఒక అంటే ఫస్ట్ వాళ్ళు చూపిస్తారు నేను టైప్స్ డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి మన దగ్గర అని చెప్తే చూపిస్తేనే కదా వాళ్ళు మనకి సెలెక్ట్ చేస్తారు. yes ఆ టైప్ లో మనం చేసిస్తాము. క్యాబిన్స్, డోర్స్ అన్ని ఎస్ఎస్ షీట్స్ లో అన్ని చేసిస్తాం. చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. మీకు ఇవన్నీ చూపించాలంటే కొద్దిగా టైం పడుతుంది. yes yes ఓకేనా? క్యాటలాగ్ లో మీకు కావాలంటే మేము చూపిస్తాం. ఓకే సో అంటే ఏ షీట్ వాడతారన్న ఇందులో ఎస్ఎస్ ఎస్ఎస్ షీట్ వాడతారు ఎస్ఎస్ షీట్స్ వాడతాము. ఎంఎస్ ఉంటుంది, పౌడర్ కోటింగ్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. ఓకే సో ఇంకొక డౌట్ నాకు చెప్పండి. అది కూడా లిఫ్టే కదా అవును లిస్ట్ అది మీరే ప్రిపేర్ చేసుకున్నారా మేము prepare చేస్తాం. ఓకే చూపిస్తాం. సో చాలా పెద్దగా ఉంది అంటే టోటల్ అవుట్పుట్ ఇట్లా వస్తుంది అన్నమాట ఇది ఎంఎస్. ఓకే ఓకే ఇది ఓకేనా? గూడ్స్ లిఫ్ట్ ఇట్లా ఎంఎస్ ఇది. ఓకేనా? ఓకే సో వ్యూస్ ఇది ఎంఎస్ ఎంఎస్ షీట్ ఇది ఎంఎస్ షీట్ పౌడర్ కోటింగ్ అవుతుంది. ఓకే ఓకే దీని పైన ఇలా ఈ షీట్ ఎలా వస్తుంది అంటే చూపిస్తాను. ఓకే ఈ షీట్ సో వ్యూస్ మీ అందరికి క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం అనమాట. అంటే ఆ షీట్ కూడా మన దగ్గర ఉందన్న అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓకే అన్ని ఉంటాయి అన్ని అవైలబుల్ ఉంటాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ మనకు ఆర్డర్ ఇచ్చే బట్టి మనం అన్ని చేసిస్తాం. ఓకే ఇక ఎంఎస్ షీట్స్ ఇలా ఉంటాయి. ఓకే ఇప్పుడు మనం చూసింది ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే దీన్ని కటింగ్ చేసి సిఎన్సి ద్వారా నేను తర్వాత చూపిస్తాను. సిఎన్సి ఎలా కటింగ్ అవుతుంది అనేది. దాని తర్వాత పౌడర్ కోటింగ్ అయ్యేసి మీకు లుక్ మంచి అవుట్పుట్ వస్తుంది. ఓకే సో ఇవన్నీ మెటీరియల్ డిజైన్స్ ఓన్లీ షీట్స్ ఇవన్నీ. దీని ద్వారా మనం కటింగ్ ఇస్తాము. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏ కటింగ్ కావాలి, ఏ సైజెస్ అనేసి మనకి డ్రాయింగ్ మొత్తం మన డ్రాయింగ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చారు సార్. ఆ ప్రోగ్రామింగ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం కట్ చేసి సిఎన్సి ద్వారా మనం ప్రిపేర్ చేయాలి. ఓకే ఓకే ఫస్ట్ షీట్ తీసుకొని దాని తర్వాత డిజైన్ చేసుకొని దాని తర్వాత అవుట్పుట్ ఓకే సో ఇక్కడ ఇది కనిపిస్తుంది అన్న ఇవన్నీ బెండింగ్. ఓకే బెండింగ్ మెషిన్ ఇది ఇలా కటింగ్ ఎస్ఎస్ షీట్ లో కట్ అయ్యి తర్వాత ఇలా బెండింగ్ అయ్యేది. నార్మల్ కటింగ్స్ సిఎన్సి కటింగ్. ఓకే తర్వాత బెండింగ్ అవుతుంది. ఓకే ఇవి కూడా బెండ్ అవుతాయి అన్న అన్ని బెండింగ్. వితౌట్ బెండింగ్ ఏది కాదు. ఓకే ఓకే లిఫ్ట్ అంటేనే బెండింగ్ అన్నమాట. మొత్తం బెండింగ్ అంటే అలా కాదు. బెండింగ్ చేస్తేనే మనకు మోడల్స్ డిజైన్స్. ఓకే ఓకే అంటే లైవ్ లో మీ దగ్గరనే ఒక మిషన్ ఉంది, పెద్ద మిషన్. సో మీ స్ట్రేట్ గా తీసుకొని మంచిగా మీకు కావాల్సిన దాంట్లో మీరు ప్రిపేర్ చేసి. ఓకే సూపర్. నెక్స్ట్ అన్న ఇంకేమున్నాయి? షీట్స్ చాలా ఉంటాయి డిజైన్స్ మీకు. ఓకే ఇవన్నీ షీట్స్. ఇవి కాకుండా ఇంకా మీకు కావాలంటే మళ్ళీ కస్టమర్ రిక్వైర్మెంట్ మళ్ళీ తెప్పిస్తాము. క్యాటలాగ్ బట్టి అది మొత్తం డిజైన్ చూడండి. డిజైన్ చూడండి. ఓకే
ఓహో ఇది ఇంకో డిజైన్. చాలా ఉంటాయి. అవును ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది. క్యాటలాగ్ సెలెక్ట్ చేసుకోవడం బట్టి మనం అట్లా రిక్వైర్మెంట్ చేసుకుంటాం. ఓకే అంటే కస్టమర్ ఏది కావాలంటే అది మీరు తెప్పిస్తారు. అది క్యాటలాగ్ చూపిస్తాం. సో అంటే ఎంత మంది ఉంటారు ఇందులో? 150 మెంబర్స్ దాకా ఉన్నారు. 150. ఓకే అదే ఇప్పటిదాకా మీ ఎంప్లాయీ చెప్తున్నారు ఇంకా నైట్ డ్యూటీస్ కూడా షిఫ్ట్స్ 2 షిఫ్ట్స్ అట్లా ఉంటాయి. ఓకే ఈ సిఎన్సి మిషన్. ఓకే సిఎన్సీ మిషన్. ఆ బెండింగ్ మిషన్ చూపిస్తాను కదా. అవునవును. ఇది ఇంకో బెండింగ్ మిషన్. ఓకే ఓకేనా, బెండింగ్ చూసుకోండి ఇట్లా. ఓకే అంటే షీట్స్ అన్నిటిని మీరు బెండింగ్ చేస్తున్నారు. ఓకే ఇదేంటన్నా? ఇదే సిఎన్సి మిషన్, ఇదే కటింగ్ అవుతుంది. ఓకే 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 సిఎన్సీ మిషన్. కస్టమర్ డిజైనింగ్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా. ఏ షీట్ అయినా మనకు వచ్చేసి సైజుని బట్టి ప్లాట్ఫామ్ కానీ క్యాబిన్ కానీ డోర్స్ కానీ అన్ని రిక్వైర్మెంట్ దీంట్లోనే కటింగ్ చేసి మేము దాన్ని రెడీ చేసి. ఓకే డైరెక్ట్ అదే సిఎన్సీ మిషన్ ఆపరేటర్ వర్క్ చేసుకుంటుంది, ఆపరేటర్ చేస్తాడు మొత్తం. ఓకే ప్లానింగ్ అది ఇలా కట్ చేయాలనేది ఏమైనా. ఓకే దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడికి తీసుకొస్తారా? నెక్స్ట్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బెండింగ్. ఓకే బెండింగ్ అవుతుంది. బెండింగ్ అయినాకనే మనకి మెటీరియల్ అనేది ప్రొడక్షన్ వాళ్ళు అది రెడీ చేస్తారు. ఓకే ఈ విధంగా కట్ అవుతుంది. ఇప్పుడు అది ఎంఎస్ కట్ అవుతుంది. ఓకే ఇది ఎస్ఎస్ కట్ అవుతుంది. ఓకే ఓకే సో అంటే కస్టమర్ ఎలా చెప్తే అలా అంటే కస్టమర్ ఏంటంటే ప్రోగ్రామ్ ఇలా కావాలి మాకు లిఫ్ట్ అని అంటే దాన్ని ప్లాన్ చేసుకునేది మొత్తం మన కంపెనీ వాళ్ళే, మనం మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనమే. అంటే ఎంప్లాయీస్ 150 మెంబర్స్ ఉన్నారు. అందులో వాళ్ళు ప్రోగ్రామర్ ఉంటారు, డిజైనర్స్ ఉంటారు. అన్ని మనం డిజైన్ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తాం మనం కస్టమర్. ఓకే ఓకే సో అంటే ఇక షీట్లు తీసుకొని అది సిఎన్సీ హారిజాంటల్ వర్టికల్ చేసుకుంటుంది. షీట్ ద్వారానే మీకు మొత్తం రెడీ అవుతుంది. సిఎన్సీలోనే కటింగ్ అవుతుంది మొత్తం. ఓకే ఓకే దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందా? నెక్స్ట్ చూపిస్తారండి. బెండింగ్ అయిపోయింది కదా, ఈ విధంగా బెండింగ్ అవుతుంది. ఓకే సో బెండింగ్ ఇక్కడ అయిపోయింది. బెండింగ్ అవుతున్నాక ఇగో ఇలా బెండింగ్ చేస్తారు. ఇలా డోర్స్, ఫ్రేమ్స్ ఇవన్నీ. సో ఇలా షీట్సే. ఓకే ఓకే అన్ని షీట్స్తో అయితే ఎస్ఎస్ఏ ముఖ్యం. షీట్ చాలా ముఖ్యం. రెడీ కావాలంటే షీట్లు ఉండాలి. డిజైన్. ఓకే ఇలా డిజైన్ రెడీ అయిపోయింది ఇది. ఓకే నెక్స్ట్ సో ఫోల్డింగ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పైన చూపిస్తారు ఇంకా. ఓకే అనదర్ పర్సన్ ఉంటారు దాని డిపార్ట్మెంట్, వాళ్ళ ద్వారా మీరు డన్. ఓకే వ్యూయర్స్ అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు ఉన్నారనమాట. సో అన్నది మెటీరియల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా పైకి వెళ్దాం. సో వెళ్ళి అక్కడ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే. సో మరి ఇంకెందుకు సో వెళ్దాం. రైట్ మనతో పాటు జనరల్ మేనేజర్ గౌస్ గారు కూడా మన దగ్గర ఉన్నారు. సో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కాబట్టి సో ఇప్పుడు కింద ఆల్రెడీ మనం షీట్స్ చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం గౌస్ గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనమాట. సో అన్న నమస్తే. నమస్తే అండి. చూపిస్తానండి, నా కోడ్ చూపిస్తాను. సో అంటే లిఫ్ట్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉన్న హైట్స్ ఉన్న బిల్డింగ్ లకు కూడా లిఫ్ట్ పక్క మ్యాండేటరీ. అవునండి అవును. లేకుంటే ఇంటికి కూడా ఎవరు రాలంటారు అన్న. ప్రెసెంట్ గా జనరేషన్ ఎలా అయిందంటే G+1 ఉండగా లిఫ్ట్ పెట్టుకున్నారు. ఓకే సో ఏంటంటే ఇది వచ్చేసి కొత్త మోడల్ మేము తయారు చేస్తున్నాము. ఇది వచ్చేసి క్యూబ్ స్క్వేర్ అనే మోడల్. అయితే చాలా వరకు లిఫ్ట్ పెట్టుకోవాలంటే నాకు ప్లేస్ ఉండాలి, ఒకటి ప్లేస్ తర్వాత వాల్ కూడా ఉండాలి, వాల్ ఉంటేనే లిఫ్ట్ ఉంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇది మేము తయారు చేసే మోడల్. వాళ్ళు లేకున్న స్ట్రక్చర్ యాక్చువల్ బేసిక్ గా బయట స్ట్రక్చర్ తో నేర్పించుకుంటారు. సో ఒక లిఫ్ట్ చేయాలంటే చాలా టైం తీసుకొని చేస్తారు. మనం ఏం చేస్తున్నామంటే స్ట్రక్చర్ ఇక్కడే రెడీ చేసుకొని అక్కడ షాఫ్ట్ ఒక సైజ్ ఉంది, ఇది 1200x1200. సో ఆ సైజ్ గిట్లా అక్కడ మనకి ఇచ్చారనుకోండి, స్ట్రక్చర్ ఇక్కడే రెడీ చేసుకొని డైరెక్ట్ అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ 10 days లో మనం లిఫ్ట్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. 10 days. వాల్స్ బదులు ఇది మీరే అవును. ప్రిపేర్ చేస్తారు. ఈ రౌండ్ 3 సైడ్ ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్ గ్లాస్ వస్తుంది. ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఓకే ఆ మోడల్ వస్తుందండి. న్యూ మోడల్ అండి ఇది మనం తయారు చేసేది. న్యూ మోడల్. అవునండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి అవునండి ఓకే
నెక్స్ట్ వచ్చేసి ఇవి మన డోర్ ఫ్రేమ్స్ రెడీ చేస్తామండి. ఇది ఇవన్నీ డోర్ ఫ్రేమ్స్ అండి. ఇక్కడ ఏదైతే ఉన్నాయో డోర్ ఫ్రేమ్స్ రెడీ చేసే సెక్షన్ అండి ఇవన్నీ. సో ప్రతి ఇంటికి మన డోర్ ఫ్రేమ్స్ మనం వాడుతుంటాం కదా, అట్లా ప్రతి లిఫ్ట్ కి ఒక రకమైన డోర్ ఫ్రేమ్స్ ఉంటాయి. అట్లా నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డోర్ ఫ్రేమ్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ సైజెస్ కూడా ఉన్నాయి. అన్ని డోర్ ఫ్రేమ్స్ కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేసి తయారు చేసిస్తాము. యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ అక్కడ సైజ్ షాప్ సైజ్ ప్రకారంగా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు, మనం దాని ప్రకారం తయారు చేసి ఇస్తాము. దాంట్లో కింద మీరు ఇందాక చూసారు కదా షీట్లు, రకరకాల షీట్స్ ఉన్నాయి కదా, ప్లెయిన్ షీట్స్, మ్యాట్ షీట్స్, డిజైనర్ల సిల్వర్ గోల్డ్ ఉన్నాయి, రోజ్ గోల్డ్ లో ఉన్నాయి. సో ఆ డిజైనర్స్ కస్టమర్ సెలెక్ట్ చేసి చెప్తారు అన్నట్టు, దాని ప్రకారం మనం తయారు చేస్తాము. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తము ఆటో డోర్, మాన్యువల్ డోర్ సంబంధించిన డోర్ ఫ్రేమ్స్ అండి. అవునండి, ఇవన్నీ డోర్ ఫ్రేమ్స్. రెండోది వచ్చేసి మనం స్వింగ్ డోర్స్ తయారు చేస్తాం. రెగ్యులర్ గా మాన్యువల్ గా మన ఇంట్లో డోర్ ఎలా ఉందో ఆ మోడల్ డోర్స్, ఓపెన్ టైప్, అది కూడా చూపిస్తానండి ఒక్కొక్కటి. ఓపెన్ టైప్ డోర్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అవునండి అవునండి. ఓకే, మేబీ ఇవన్నీ అవే అండి, స్వింగ్ డోర్ అంటారండి ఇది. ఓకే, సో ఇంట్లో మనం డోర్ ఎలా ఓపెన్ చేసుకుంటామో అలా. అవునండి అవునండి. దీంట్లో కూడా మనం చాలా టైప్స్ ఆఫ్ డోర్స్ తయారు చేస్తాము. కొంతమందికి ప్లేన్, నాకు గ్లాస్ ఏమొద్దు ప్లేన్ కావాలి అడుగుతారు, కొంతమంది నాకు కొద్దిగానే గ్లాస్ కావాలంటారు, కొంతమంది నాకు ఇది హాఫ్ విజన్ గ్లాస్ కావాలంటారు, కొంతమంది నాకు ఫుల్ గ్లాస్ కావాలంటారు. యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం రెడీ చేసి ఇస్తాము. సో నా సెక్షన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి, ఇవన్నీ చూడండి. అవునండి, దీంట్లో కూడా అదే షీట్లు ఏదైతే ఉన్నాయో ఆ షీట్లు, ఇది ఎంఎస్ లో అండి, విత్ పౌడర్ కోటింగ్ లో తయారవుతుంది ఇది. అవునండి, ఇది ఎస్ఎస్ లో ఉన్నాయి చూడండి. అవునండి అవునండి. మన ఇది మొత్తం మ్యానుఫ్యాక్చర్ మనమే తయారు చేస్తాము. ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ మన రాజేష్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడిపిస్తాను నేను రాజేష్ గారితో. సో స్వింగ్ డోర్స్ అంటారు కదా, సో ఇది కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో అన్న ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇప్పుడు స్వింగ్ డోర్ అంటే మనం హ్యాండిల్ కేర్ యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు స్వింగ్ డోర్ మనకు ఫస్ట్ ఒక షీట్ వస్తుంది, అసెంబ్లింగ్ అనేది గమ్ తోటి మెయింటైన్ చేసి చెప్పినారు పెట్టేస్తాం డోర్ లోపల మొత్తం. ఓకే, టోటల్ అంటే గమ్ పెట్టేసి 2 hours ఆరిపోతుంది. ఓన్లీ డోర్ ఇది. ఫ్రేమ్ కావాలంటే ఫ్రేమ్, కస్టమర్ కి ఏదంటే ఇది మన ఎగ్జిక్యూట్ గ్లాస్ అడుగుతారు, కొంతమంది ప్లేన్ అడుగుతారు, కొంతమంది డిఫరెంట్ మెష్ కటింగ్ అడుగుతారు కొంతమంది. ఈ ఫ్రేమ్ డోర్ అయిపోతే టోటల్ సెట్ వెళ్ళిపోతుంది మన సైడ్ కన్నా మనకు. యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్, ఫ్రేమ్ కావాలంటే ఫ్రేమ్, డోర్ కావాలంటే డోర్ ఇచ్చేస్తాం మనం. అండ్ గ్లాస్ సైజ్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇది అనేది రెడీ చేస్తాం అన్నమాట. డిజైన్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ కస్టమర్ డిజైన్ ఎట్లా డిజైన్ కావాలంటే అట్లా ఇచ్చేస్తాం మనం. మన డిజైన్ వస్తుంది, హాఫ్ విజన్, స్మాల్ విజన్, బిగ్ విజన్, ఫుల్ గ్లాస్ తోటి ఇవ్వచ్చు. డోర్ మొత్తం ఫుల్ గ్లాస్ ఇవ్వచ్చు. ఇలాగా మనకు ఇట్లా డోర్ అంత అసెంబ్లింగ్ అయితే టోటల్ సెట్ రెడీ చేస్తాం మనం. ఇట్లా ఈ టైప్ లో వస్తుంది. ఇది అనేది మనకు పౌడర్ కోటెడ్ కస్టమర్ డిజైనే కాకుండా నెక్స్ట్ ఇది సైడ్స్ కలర్. ఓకే, కస్టమర్ కే కలర్ కావాలంటే ఆ కలర్ డిజైన్ చేస్తాం మనం. ఓకే, టోటల్ ఒకవేళ మొత్తం గ్లాస్ కావాలంటే మొత్తం గ్లాస్ కూడా రెడీ అవుతుంది. ఇట్లా ఫుల్ గ్లాస్ బిగ్ విజన్ టైప్ అని. ఇది ఎస్ఎస్, ఇది ఎంఎస్. దీంట్లో కలర్ కస్టమర్ రిక్వైర్మెంట్, కలర్ ఏ కలర్ అంటే కలర్ వేసుకోవచ్చు. దీంట్లో రెడ్ కావాలన్నా వైట్ బ్లూ ఏదన్నా వేసుకోవచ్చు. దీంట్లో ఏ కలర్ అన్నా కస్టమర్ రిక్వైర్మెంట్ అది ఒకటి. గ్లాస్ సైజ్ కూడా కస్టమర్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ రెడీ చేస్తాం యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఫుల్ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ అయిపోతుంది, టోటల్ సెట్ సైడ్ కి వెళ్ళిపోతుంది అన్నమాట. దీని తర్వాత డైరెక్ట్ క్లోజర్స్ అవి ఫిట్టింగ్ చేస్తాం అన్నమాట. గేట్ లాక్స్, క్లోజర్స్, కస్టమర్ రిక్వైర్మెంట్. లిఫ్ట్ డోర్ క్లాక్ కూడా వేసుకోవచ్చు మనం. చిన్నపిల్లలు ఉంటారు, లిఫ్ట్ లాక్ వేసుకోవచ్చు, కీస్ పెట్టుకోవచ్చు. అంటే పిల్లలు ఉంటారు కదా, ఇబ్బంది కాకుండా లిఫ్ట్ వాడకుండా బయటకు వెళ్ళకుండా ఇబ్బంది కాకుండా లాక్స్ మెయింటైన్ ప్రొవైడ్ కూడా చేస్తాం మనం. అది కూడా ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ ప్రొడక్షన్ లో చేసేస్తాం. దాన్ని కూడా ఇక్కడే చేసేస్తాం. సో స్వింగ్ డోర్స్ అని చెప్పారు కదా, అంటే లిఫ్ట్ లో మధ్యలో బాగా యూజ్ చేస్తున్నారు అనమాట. సో చూడొచ్చు ఇప్పుడు మనతో పాటు చెప్పినట్టే. సో యాజ్ యూజువల్ అంటే వీళ్ళు ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి, మనం చూడవచ్చు. ఇక్కడ బ్లూ కలర్ ఉంది. సో బ్లూ కలర్ కాకుండా రెడ్ కలర్ కానీ, సో ఎల్లో కలర్, మేబీ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏ కలర్ కావాలంటే కూడా వాళ్ళు ఆ కలర్ వాళ్ళు ఇక్కడ వేసి మనకి ఇస్తారని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి లిఫ్ట్ కూడా వాళ్ళు లాక్ కూడా ప్రొవైడ్ చేసినట్టు మనకి ఇప్పుడే బ్రదర్ చెప్పాడు. అంటే చిన్నపిల్లలు సంథింగ్ ఎవరైనా ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళకుండా, అంటే కొన్ని సందర్భాలలో కూడా లిఫ్ట్లో చాలా ఇంజూరియస్ మనం చూస్తున్నాం కాబట్టి, సో లాక్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారంటే మనతో పాటు చెప్తారు. సో ఇంకో నెక్స్ట్ స్టెప్ ఉంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ కలుస్తాం. సో ఇప్పుడైనా మనం స్వింగ్ డోర్స్ చూసాం కదా, ఇప్పుడు ఆటోమేటిక్ డోర్స్ కూడా ఉంటాయని చెప్పి. సో కదా నమస్తే. నమస్తే అండి. సో ఎలా ఉంటాయి ప్రాసెస్, ఎలా స్టార్ట్ అవుతుంది? మనకి డోర్స్ అంటే మనకి 3 types ఉంటాయండి. 3 types ఉంటాయి. టెలిస్కోపింగ్ ఆటో డోర్స్, సెంటర్ ఓపెనింగ్ డోర్స్, టెలిస్కోపింగ్ మాన్యువల్ డోర్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గరకు వస్తే టెలిస్కోపింగ్ మాన్యువల్ డోర్స్ అంటే ఇవి హ్యాండిల్ ఉంటాయి, మాన్యువల్స్. టెలిస్కోపింగ్ మాన్యువల్ డోర్స్. ఓకే, రైట్. ఓకే, ఇలా మూవ్ చేసుకుంటా అవుతుంది, హ్యాండ్ విత్ హ్యాండ్. ఓకే, ఇది సెంటర్ ఓపెనింగ్ అండి. సెంటర్ ఓపెనింగ్
ఓకే ఓకే మధ్యలో దీని వచ్చేసి ఎంఎస్ డోర్ ఉంటుంది. ఎంఎస్ బిగ్ విజన్ గ్లాస్. మనకు వచ్చేసి గ్లాస్లలో విజన్స్ ఉన్నాయండి. ఓకే ఇప్పుడు అది బిగ్ విజన్ చూసారు, ఇది స్మాల్ విజన్ అంటారు దీన్ని. చిన్నగా చిన్న గ్లాస్, స్మాల్ విజన్ గ్లాస్. స్ట్రాంగ్ ఉంది ఇది కూడా. ఇది స్ట్రాంగ్ టెఫాన్ గ్లాస్ అండి. ఓకే ఓకే స్ట్రాంగ్ ఉంటుంది. వచ్చేసి ప్రొడక్షన్ ఇలా ఉంటుంది మనకి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా చేస్తాం మనం. ఓకే ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. చేస్తాం. ఇలా గమ్ పెట్టేసి క్లాంపులు పెట్టేస్తుంటాం. ఇది ఇలా గమ్ పెట్టేసి క్లాంప్ పెట్టేస్తుంటాం. విత్ గ్లాస్ ఎక్కిచ్చేసి కస్టమర్లకి ఎలా కావాలంటే అలా చేసి ఇచ్చేస్తాం మనం. ఓకే వాళ్ళకి కస్టమర్ ఏ గ్లాస్ కావాలంటే ఆ గ్లాస్, ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కస్టమైజర్ మనం చేసేస్తాం. పగలవండి, స్ట్రాంగ్ ఉంటుంది. ఫుల్ స్ట్రాంగ్, గట్టి కొట్టండి. ఫుల్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉంది. తగులుతుందా? లేదండి, మనకు ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది, పగలదు ఇది. ఓకే సూపర్. సో మొత్తం ఇక్కడ ఈ ఫ్లోర్ లో డోర్స్ తయారవుతాయి మనకి, డోర్స్ ఉంటాయి. ఓకే ఎలాంటి మెటీరియల్ వాడుతుంది? మనం స్టైలిన్ స్టీల్ వేసే స్ట్రీట్ వాడతాం మనం. ఓకే ఓకే ఇది సెంటర్ ఓపెనింగ్, ఇది సెంటర్ ఓపెనింగ్ ఇలా ఓపెన్ అవుతుంది. బిగ్ విజన్ గ్లాస్ అంటాం మనం. అంటే పెద్దగా ఉంటే బిగ్ విజన్, పెద్దగా ఉంటే బిగ్ విజన్. వాళ్ళకు కస్టమర్ ఏది కావాలంటే అది. పెద్దగా ఉంటే బిగ్ విజన్, ఇట్లా హాఫ్ వస్తే హాఫ్ విజన్, చిన్నగా వస్తే స్మాల్ విజన్. ఓకే అందులోనే విజన్స్ ఉంటాయి గ్లాస్ లో. ఓకే ఓకే సో ఆటోమేటిక్ డోర్స్ అంటారా? ఆటోమేటిక్ డోర్స్, మాన్యువల్ డోర్స్, సెంటర్ ఓపెనింగ్. సెంటర్ ఓపెనింగ్ 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి. ఓకే ఆ లిఫ్ట్ డోర్స్ లో కూడా 3 టైప్స్ ఉంటాయంట. సో మనకి అశోక్ బ్రదర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అంటే చూసామంటే లైవ్ లో ఇక్కడికి వచ్చి మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు కూడా మనము చూసాము. అయితే గ్లాస్ అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. గ్లాస్ కూడా ఫుల్ గట్టిగా ఉంది, అసలు అన్బ్రేకబుల్ అని చెప్పుకోవచ్చు. మేము ఇప్పుడే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆల్రెడీ స్క్రూస్ కూడా వాళ్ళు ఫిట్ చేస్తున్నారు, మనం చూడొచ్చు. సో ఇది లైక్ డోర్స్ కి సంబంధించి, లిఫ్ట్ డోర్లకు సంబంధించి ఇది. సో ఇంకా వెళ్దాం, అక్కడ మనం చేస్తాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఇన్స్టాలేషన్ అనమాట. సో ఇన్స్టాలేషన్ ఇస్ ద మెయిన్ ప్రాసెస్. సో ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారు? సో ఒక పర్సన్, ఒక వ్యక్తి ఎవరైనా ఈ యొక్క కంపెనీకి వస్తే వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారు? సో వీళ్ళ దగ్గర ఎలాంటి టైప్స్ ఆఫ్ లిఫ్ట్స్ ఉంటాయి? సో దాని ప్రైస్ ఏ విధంగా ఉంటుంది? సో ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే సో నేను కింద నుంచి పై దాకా టోటల్ మొత్తం ఆ లిఫ్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారో నేను చూశాను. బట్ నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సేల్స్ మేనేజర్ కాళేష్ అని ఉండు. సో బ్రో హాయ్ బ్రో. హాయ్ అనిల్. ఓకే సో కింద ఆల్రెడీ మొత్తం చూసేసాము, ఎలా లిఫ్ట్ ఎలా రెడీ చేస్తారు, ఎలాంటి ప్రొడక్ట్స్ వాడతారు, సో మెటీరియల్ ఏది వాడతారు కూడా టోటల్ గా వ్యూస్ అందరికి చూపించిన. సో నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఇస్ ద మెయిన్ ప్రాసెస్. సో కస్టమర్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి ఆ క్వశ్చన్స్ అన్ని మైండ్ లో పెట్టుకుని వచ్చా. సో ప్రతి ఒక్కటి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. సో ఎన్ని టైప్స్ ఆఫ్ లిఫ్ట్స్ ఉంటాయి అన్న? మన దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్ అనేది 2 బ్రాండ్స్ అన్నమాట. మనం క్యూబ్ ఎలివేటర్స్ తరపున ఏమో మనం లగ్జరీ హోమ్ లిఫ్ట్ సప్లై చేస్తాం, లైక్ హైడ్రాలిక్ ఇటాలియన్ ఇంపోర్టెడ్ లిఫ్ట్ సప్లై చేస్తాం. లగ్జరీ గ్లాస్ లిఫ్ట్స్, టోటల్ గ్లాస్ తో కవర్ అయ్యే లిఫ్ట్స్ అనేది మనం సప్లై చేస్తాం. అదే ఎంఆర్ఎల్ లిఫ్ట్స్, ట్రాక్షన్ లిఫ్ట్స్ వచ్చేసరికి మనం అపార్ట్మెంట్స్ లో, కమర్షియల్ ప్లేసెస్ లో మనం సప్లై చేయడం జరుగుతుంది. ఓకే సో ఎన్ని టైప్స్ లిఫ్ట్స్ చెప్పారు. సో మోడల్స్ కూడా ఉంటాయి అందులో లిఫ్ట్? అవును, మన దగ్గర హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఉంటాయి. మన దగ్గర హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది ఏంటంటే ఇటాలియన్ ఇంపోర్టెడ్ లిఫ్ట్, క్యూబ్ హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ అంటాం మనము. వీటిల్లో మనకి కింద పిట్ అనేది అవసరం ఉండదు, పైన మిషన్ రూమ్, హెడ్ రూమ్ అనేది ఏదైతే ఉంటుందో అది కూడా రిక్వైర్డ్ అవసరం లేదన్నమాట. మనకి లాస్ట్ సీలింగ్ ఏదైతే వస్తుందో లాస్ట్ ల్యాండింగ్ లో ఆ సీలింగ్ తోనే ఎండ్ అయిపోతుంది మనకి. ఏమైనా ప్రాబ్లం అయితే అసలు దీని మోటార్ అనేది మనకి పైన అనేది ఉండదు, ఇంటి బయట మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే కింద పక్కనే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇంటి బయట అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని మోటార్ అనేది. ఇది హైడ్రాలిక్ క్యూబ్ హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ అనమాట. అది ఇటాలియన్ ఇంపోర్టెడ్ లిఫ్ట్ అది. ఇది టోటల్ గా కస్టమైజ్ లో మనం చేయగలం జరుగుతుంది. అంటే కస్టమర్ దగ్గర ఒక స్పేస్ ఉంటుంది, ఆ కస్టమైజ్ స్పేస్ లోనే మనము వాళ్ళ దగ్గర ఉన్న స్పేస్ లో మనం ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ ఇన్స్టాల్ అనేది చేయగలుగుతాం. అంటే సింగిల్ ప్యాసింజర్ దగ్గర నుంచి మనము లిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది హైడ్రాలిక్ క్యూబ్ అనే పేరు పైన మనం సప్లై చేయడం జరుగుతుంది. భారత్ ఎలివేటర్స్ అనే తరపున మనము ట్రాక్షన్ లిఫ్ట్స్, ఎంఆర్ఐ లిఫ్ట్స్ అనేది ఉంటాయి అనమాట. ఏదైతే కమర్షియల్ ప్లేసెస్ లో, రెసిడెన్షియల్ ప్లేసెస్ లో మనం సప్లై చేయడం జరుగుతుంది. వీటిల్లో కూడా మనం టోటల్ గా గ్లాస్ లిఫ్ట్స్ ఇస్తాము, బిగ్ విజన్ ఆటో డోర్స్ ఇస్తాము. అన్నిట్లో ఆటో డోర్స్ అనేది స్మాల్ విజన్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అంటే రెండు డిఫరెన్స్ ఏముంటాయి? లైక్ ఎంతమంది అందులో ఎంతమందికి ప్యాసింజర్స్ పడతారు, ఇందులో ఎంతమంది? దీంట్లో 1 to 5 ప్యాసింజర్, 6 ప్యాసింజర్స్ అనేది మనం హోమ్ లిఫ్ట్స్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిలో కూడా 1 to మనం ఎన్ని ప్యాసింజర్స్ అయినా కూడా ఇవ్వగలుగుతాం. ట్రాక్షన్ లిఫ్ట్ అనేది ఏంటంటే మనకి పైన మోటార్ రూమ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో, కింద పిట్ అనేది రిక్వైర్డ్ అంటామో వాటిని మనం ట్రాక్షన్ లిఫ్ట్స్ అంటాము. సో దాని ప్యాసింజర్ ఎలివేటర్ కూడా పిలుస్తాం మనం. రెగ్యులర్ గా మీరు అపార్ట్మెంట్ లో, కమర్షియల్ ప్లేసెస్ లో చూస్తాం, అవి మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో డోర్స్ ఎలా ఉంటాయి? డోర్స్ కి వచ్చేసరికి అనిల్ మన దగ్గర సో మెనీ మోడల్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు చూడండి, ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్ డోర్స్, ఎస్ఎస్ డోర్స్ అంటాం మేము. స్టెయిన్లెస్ స్టీల్
ఈ డోర్స్ లో చూస్తే ఇది మ్యాట్ ఫినిష్డ్ స్టెయిన్లెస్ స్టీల్ సెమీ ఆటోమేటిక్ డోర్ అంటాం. ఓకే సెమీ ఆటోమేటిక్ డోర్. దీని హ్యాండిల్ చూడండి, దీనికి గోద్రేజ్ లాక్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. ఓకే ఓకే ఇది బిగ్ విజన్ గ్లాస్ డోర్స్, ఎస్ఎస్ డోర్స్. ఇవి ఎవరికైతే మనకి షాఫ్ట్ లో విడ్త్ అనేది తక్కువ ఉంటుంది, ఆటో డోర్ కి ప్రొవిజన్ ఉండదు మనకి. ఆటో డోర్ కి మినిమం ఇంత సైజ్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. ఆ సైజ్ లేనప్పుడు మనం ఈ సెమీ ఆటోమేటిక్ డోర్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఈ డోర్ తీయగానే లోపల గేట్ ఉంటుంది మనకి. ఈ డోర్స్ అనేది సెమీ ఆటోమేటిక్. ఈ డోర్స్ మనం హైడ్రాలిక్ కి సజెస్ట్ చేస్తాము, ట్రాక్షన్ లిఫ్ట్స్ కైనా ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ కైనా మనం సజెస్ట్ చేస్తాం. భారత్ ఎలివేటర్స్ అండ్ క్యూబ్ ఎలివేటర్స్ రెండింటికి మనం డోర్ అనేది యూజ్ అవుతుంది మనకి. సేమ్ డోరే షీట్ డిజైన్ లో వస్తుంది. అంటే చూడండి, ఎస్ఎస్ లోనే డిజైన్ షీట్ అన్నమాట. ఈ డిజైన్ షీట్ లో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది బిగ్ విజన్ లో వస్తుంది, హాఫ్ విజన్ లో వస్తుంది. మనకు కావాల్సిన సేమ్ యాజ్ యూజువల్ హ్యాండిల్స్ కూడా మనం ఈ హ్యాండిల్ లో ఇవ్వగలుగుతాము. సో అండ్ సో ఈ హ్యాండిల్ లో కూడా ఈ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టూ టైప్స్ విత్ గోద్రేజ్ లాక్ కూడా మనం ఇస్తాం, ప్రొవైడ్ చేస్తాం కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు. నెక్స్ట్ ఇంకోటి, ఈ డోర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్. మీరు చూస్తే ఈ మధ్య కాలంలో ఇంట్లో క్యాబిన్ లో లుక్ వైజ్ కానీ ఇంటీరియర్స్ కానీ గోల్డ్ అడుగుతున్నారు. హోమ్ లిఫ్ట్స్ అనేటానికి బయట కమర్షియల్ ప్లేసెస్ లో కూడా మాక్సిమం జ్యువెలరీ షాప్ వాళ్ళకి మనకి గోల్డ్ కావాలని అడుగుతున్నారు. క్యాబిన్స్ కానీ డోర్స్ కానీ మనం ఇట్లా గోల్డ్ లో ప్రొవైడ్ చేస్తాం. ఇది స్మాల్ విజన్ అంటాం మేము. సో స్మాల్ విజన్, హాఫ్ విజన్, దీంట్లో కూడా బిగ్ విజన్ అనేది ఇవ్వగలుగుతాం. రోజ్ గోల్డ్ మాక్సిమం హోమ్ లిఫ్ట్స్ లోకి వెళ్తుంది మనం. ఇది షీట్ రావటమే మనకి ఈ కలర్ లో వస్తుంది మనకి. ఇది ఎస్ఎస్ అన్నమాట. ఇది కలర్ అనేది కాదు, ఇది కాదు, ఇది షీట్ రావడమే మనకి డిజైన్ లో వస్తుంది. ఇది ఎస్ఎస్, ఇవన్నీ ఎస్ఎస్ లోనే మనకి రెడీ అవుతున్నాయి. మనం పౌడర్ కోటెడ్ డోర్స్ చూడొచ్చు. పౌడర్ కోటెడ్ అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఆ కలర్ కి ఇవ్వచ్చు. ఈ పౌడర్ కోటింగ్ యూనిట్ కూడా మన దగ్గరే ఉంది, కింద మనమే ప్రొవైడ్ చేస్తాము. అవును, భారత్ ఎలివేటర్స్ అండ్ క్యూబ్ ఎలివేటర్స్ తరపున మనం ఈ డోర్స్ అనేది కస్టమర్స్ కి, ఎండ్ కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఏ కలర్ అయినా కూడా మనం ఇవ్వగలుగుతాం. వాళ్ళ ఇంటీరియర్స్ కి మ్యాచ్ అయ్యే కలర్స్, కొంతమంది వాళ్ళు మాకు సైడ్ కి టైల్స్ ఉంటాయి లిఫ్ట్ కి, వాటికి మ్యాచ్ అయ్యే కలర్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర డోర్స్ ఏదైనా కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మన దగ్గర రెడీ అయితే వాళ్ళ ఇంటీరియర్ తగ్గట్టు మన దగ్గర డిజైన్ చేయడం జరుగుతుంది. లైక్ ఇక్కడ కూడా కొంచెం ఇంకా డిఫరెంట్ ఎస్ఎస్ లో, ఇది ఎస్ఎస్ లోనే మనకి ఒక డిజైన్ అన్నమాట. ఓకే, ఏ డిజైన్ కావాలంటే కస్టమర్ దగ్గర నాకు ఓన్ డిజైన్ అంటే ఆ డిజైన్ లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మీకు పార్ట్ ఆటోమేటిక్ డోర్స్ కి నేను చూపిస్తాను. ఆటోమేటిక్ డోర్స్ కూడా ఉన్నాయి. ఓకే, వన్స్ కస్టమర్ ఇక్కడికి వస్తే లిఫ్ట్ మొత్తం మీరే ప్రిపేర్ చేయాలి? మొత్తం మేమే, ఇన్స్టాలేషన్ తో సహా ఎవ్రీథింగ్. అంటే ఒక దగ్గరికి వస్తే అన్ని పనులు అయిపోతాయి. 1 year ఫ్రీ సర్వీస్ ఇస్తాం, 2 years వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫ్రీ సర్వీస్ కూడా, రైట్. సూపర్. ఇప్పుడు మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్స్ అనేది నేను చూపించడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం సెమీ ఆటోమేటిక్ డోర్స్ చూసాం. మనం సెమీ ఆటోమేటిక్ లో ఎస్ఎస్ చూసాము, పౌడర్ కోటెడ్ డోర్స్ చూసాము. భారత్ అండ్ క్యూబ్ ఎలివేటర్స్ కి ఈ రెండు సజెస్ట్ చేసాం మనం. ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఇక్కడ మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్స్. చూడండి, పౌడర్ కోటింగ్ లో కొంతమందికి అనిల్ ఏంటంటే కొలాప్సిబుల్ గేట్ ఉంటుంది మనకి. కొలాప్సిబుల్ గేట్ కన్నా బెటర్ ఏం సజెస్ట్ చేస్తామంటే కనుక మాన్యువల్ గా ఆటో డోర్ లాగానే ఉంటుంది చూడడానికి. చూడండి, ఆటోమేటిక్ డోర్ లాగానే హాఫ్ విజన్ ఉంది, గ్లాస్ ఫుల్ విజన్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాము. సేమ్ ఆటోమేటిక్ డోర్ లాగానే ఉంటుంది, టెలిస్కోపిక్ మోడల్ అనమాట. మాన్యువల్ గా మనం ఇట్లా మూవ్ చేస్తాం అనమాట. మాన్యువల్ గా మూవ్ చేస్తే లోపలనే మనకి గేట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మళ్ళీ మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్, బయట డోర్ ఉంటుంది ఆటోమేటిక్ డోర్ లాగా, లోపల గేట్ ఉంటుంది. సో ఇది మాన్యువల్ గా. ఇది కూడా మనం సెమీ ఆటోమేటిక్ లోకి కన్సిడర్ చేస్తాం. దీన్ని మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్ అంటాం. భారత్ అండ్ క్యూబ్ ఎలివేటర్స్ కి మనం ఇవి సజెస్ట్ చేస్తాం, ఈ మోడల్స్. వీటిల్లోనే పౌడర్ కోటెడ్ ఇది ఎస్ఎస్ లో అనమాట. ఎస్ఎస్ లో ఈ డోర్స్ సేమ్, అది పౌడర్ కోటింగ్ లో వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ లో వస్తుంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇదేమో స్టెయిన్లెస్ స్టీల్. ఎస్ఎస్ లో కూడా మనకి సేమ్ హ్యాండిల్ ఈ విధంగా వస్తుంది మనకి. మాన్యువల్ గా టెలిస్కోపిక్ డోర్ అనేది ఉంటుంది. ఇట్లా స్మాల్ విజన్ లో కూడా వస్తుంది అనమాట. సో ఇవన్నీ డోర్స్, ఇన్ని మోడల్స్ ఉంటాయి మనకి. ఎప్పుడైతే కనుక కొలాప్సిబుల్ గేటు వద్దు మనకి, డోర్స్ రిక్వైర్డ్ అనుకుంటారో కస్టమర్ కి కొద్దిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఈ డోర్స్ వేయడం జరుగుతుంది. తక్కువ కాస్ట్ లో మనకి ఇవి ఇవ్వడం జరుగుతుంది. మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్. నెక్స్ట్ మనం ఆటో డోర్స్ కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు సెమీ ఆటోమేటిక్ లో చూసారు ఆల్రెడీ, ఇప్పుడు మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్స్ చూసారు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆటో డోర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఆటోమేటిక్ డోర్స్ లో వస్తున్నాం. ఆటోమేటిక్ డోర్స్ కి వచ్చేసరికి చూడండి, గ్లాసీలో ఉంది, మిర్రర్ ఫినిష్ అన్నమాట. షీట్ రావడమే మనకి మిర్రర్ ఫినిష్ లో వస్తుంది. ఇది ఆటో డోర్స్. ఆటో డోర్స్ సెంటర్ ఓపెనింగ్ టెలిస్కోపిక్ డోర్స్ గా యూజ్ చేసుకోవాలి. చూడండి, మిర్రర్ ఫినిష్ వస్తుంది. ఓకే, అంటే ఈ గ్లాసెస్ సంబంధించి ప్రతి దాంట్లో సెమీ ఎలా ఉంటాయి? ప్రతి డోర్ లో మీకు ఇప్పుడు దాకా నేను చూపించిన సెమీ ఆటోమేటిక్ లో, లైక్ మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్స్ లో హాఫ్ విజన్, బిగ్ విజన్,
స్మాల్ విజన్ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఇవ్వడం జరుగుతుంది. 3 మాత్రం పక్కా ఉంటాయి కంపల్సరీ మనం ఏదైనా పర్లేదా మొత్తం వేసేస్తారా? ప్లేన్ కూడా మనం ప్లేన్ డోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది SS లో ఆటోమేటిక్ మ్యాట్ ఫినిష్ డోర్స్ అన్నమాట. ఇది బిగ్ విజన్ గ్లాస్ డోర్స్. ఇదే SS లో చూడండి రా, ఓకే. రోజ్ గోల్డ్ వచ్చేసి అనిల్ గ్లాసీ లుక్ లో మనకి మిర్రర్ ఫినిష్ లగ్జరియస్ లుక్ వస్తుంది. ఆటో డోర్స్, ఇవన్నీ ఆటో డోర్స్. కస్టమర్ దగ్గర ఉన్న స్పేస్ బట్టి విడ్త్ బట్టి మనం ఈ డోర్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇవన్నీ అవేనా? అన్ని ఆల్ టైప్ ఆఫ్ డోర్స్ ఇవి అన్నమాట, ఆటోమేటిక్ డోర్స్ ఇవన్నీ. చూడండి గోల్డ్ లోనే మనకి డిఫరెంట్ వెరైటీ. ఓకే. స్మాల్ డోర్స్, చిన్న డోర్స్. ఓకే అన్న. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ SS లోనే మనం ఇవన్నీ SS లోనే ఆటోమేటిక్ లోనే సెంటర్ ఓపెనింగ్ టెలిస్కోపిక్ డోర్స్ గా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఓకే. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం చూసేవన్నీ ఇది రోజ్ గోల్డ్. ఈ రోజ్ గోల్డ్ లో కూడా చూడండి గ్లాసీ లుక్ ఉంటుంది మనకి. క్యాబిన్స్ కూడా గ్లాస్ తో రోజ్ గోల్డ్ తో మన దగ్గర రెడీ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇవి కూడా రోజ్ గోల్డ్ లోనే మ్యాట్ ఫినిష్. ఇవన్నీ ఆటో డోర్స్. ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి. ఆటోమేటిక్ ఓపెన్ అయితే సెంటర్ ఓపెనింగ్ టెలిస్కోపిక్ అనమాట. టెలిస్కోపిక్ అంటే మనకు ఒకటే సైడ్ ఓపెన్ అయితే, సెంటర్ ఓపెనింగ్ అంటే సెంటర్ నుంచి. మనకి విడత తక్కువ ఉన్నప్పుడు మనం టెలిస్కోపిక్ అనేది సజెస్ట్ చేస్తాం, ఓపెనింగ్ ఎక్కువ రావడానికి. సో టెలిస్కోపిక్, సెంటర్ ఓపెనింగ్ మనం 2 డోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజ్ గోల్డ్ లో మీరు చూసారు, ఇప్పుడు గ్లాసీ లుక్ లో చూసారు, మ్యాట్ ఫినిష్ లో చూసారు. బిగ్ విజన్ ఆటో డోర్స్, క్యూబ్ ఎలివేటర్స్ కి, హైడ్రాలిక్ లిఫ్ట్స్ కి, క్యూబ్ హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ కి, భారత్ ఎలివేటర్స్ కి గానీ మనము ఈ ఆటోమేటిక్ డోర్స్ అప్లై చేయడం జరుగుతుంది. ఇవి పౌడర్ కోటెడ్ డోర్స్ స్మాల్ విజన్ లో. అంటే ఆటో డోర్ లోనే మనకి SS లో చూడడం జరిగింది ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ లో. ఇప్పుడు పౌడర్ కోటెడ్ లో చూస్తున్నాం మనం. పౌడర్ కోటింగ్ ఏంటంటే ఏ కలర్ కావాలో ఆ కలర్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఓకే. సో ఇది కూడా ప్లెయిన్ డోర్. ఓకే. ప్లెయిన్ డోర్ ఏ విజన్ లేకుండా మనకి లైక్ చూడండి, ఇప్పుడు గ్లాస్ అనేది లేదు ఇక్కడ, ప్లెయిన్ డోర్. ఏం లేదు. ఇవి ఆటో డోర్స్. ఓకే. ఎన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట? ఆటో డోర్స్ ఇన్ని టైప్స్ ఉంటాయి. ఇవి రాండి చూపిస్తాను మీకు. ఓకే. ఇవి ఆటోమేటిక్ లోనే పౌడర్ కోటింగ్ లోనే బిగ్ విజన్ గ్లాస్ డోర్స్. ఓకే. 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 పౌడర్ కోటింగ్. yes. ఇది వుడెన్ ఫినిష్ తో వస్తుంది మనకి. ఓకే. ఓకే. ఫినిషింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. క్యాబిన్ లో కూడా మనం వుడెన్ ఫినిష్ ఇవ్వచ్చు. ఓకే. ఇవి కూడా పౌడర్ కోటెడ్ డోర్స్. ఓకే. సో అంటే పౌడర్ కోటింగ్ కి మంచి ఆప్షన్ ఏంటంటే కలర్ ఇష్టం, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. SS లో ఏంటంటే రోజ్ గోల్డ్, గోల్డ్, సిల్వర్ అనేది ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. మ్యాగ్నెటరీ. ఆ మూడిట్లో ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్ కి మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో మొత్తానికి అయితే ఇంత పెద్ద వ్యవస్థ అని చెప్పి నాకు తెలియదు. సో చాలా మందికి లిఫ్ట్ అంటే తెలుసా అన్న? సో అంటే ఆ లిఫ్ట్ ఒక్కటి తెలుసు కానీ లిఫ్ట్ వెనకాల ఆ ప్రిపరేషన్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కావడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఈరోజు మొత్తం మన వ్యూవర్స్ అందరికి సో ప్రాసెసింగ్ మొత్తం చూపించినాం. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కూడా ప్రతి ఒక్కటి మనం చూపించడం జరిగింది. అలాగే కస్టమర్ ఇక్కడికి వస్తే మాత్రం 100% సాటిస్ఫాక్షన్ అయితే అవుతాడు. ఎందుకంటే సో ఇక్కడ రిసీవింగ్ కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ సో ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ లిఫ్ట్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలన్నా లేకుంటే మీరు ఇక్కడికి రావాలన్నా సో కింద ఆ డిస్క్రిప్షన్లో నేను ఈ అడ్రస్ అలాగే లొకేషన్ కూడా నేను పింగ్ చేస్తున్నా. సో మీరు ఆ లొకేషన్కి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కటి మీరు క్లారిటీగా కనుక్కోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు లిఫ్ట్ మనకు కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తున్నారు. అలాగే మ్యానుఫ్యాక్చర్తో పాటు కూడా ఇన్స్టాలేషన్ సో వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారనమాట. సో వన్స్ మీరు ఇక్కడికి వస్తే టోటల్ మొత్తం ఇక్కడ అయిపోతుంది. సో ఇది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ఇంకోటి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను